మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత విషయాలు ఉన్నాయి. ఈరోజు వీడియోలో అలాంటి అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. మనిషి మెదడుతో బల్బు వెలిగించవచ్చా? పాండాలు చేసే యాక్టింగ్ ఏంటి? మనం ఉదయం కంటే రాత్రికి ఎత్తు తగ్గుతామా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన ఒక పెద్ద కామెడీ. ఇటీవల ఒక వ్యక్తి చీజ్ పిజ్జా బాగుండాలంటే ఏం చేయాలి అని గూగుల్ ఏఐని అడిగితే అది పిజ్జా పైన ఒక అరకప్పు గ్లూ కలపండి అని సలహా ఇచ్చింది. దీనికి కారణం ఏంటంటే పాతకాలంలో టీవీ యాడ్స్లో చీజ్ సాగుతున్నట్లు కనిపిస్తూ ఫోటోలు బాగా రావడానికి గ్లూ వాడేవారట. ఏఐ ఆ పాత ఫోటోగ్రఫీ ట్రిక్కును నిజమైన వంట అనుకొని పొరపాటు పడింది. కాబట్టి ఏఐ చెప్పే ప్రతిదీ గుడ్డిగా నమ్మేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు పాండాలంటే ఇష్టమా? అవి కేవలం ముద్దుగా ఉండటమే కాదు, చాలా తెలివైనవి కూడా. చైనాలోని జూలో ఉండే కొన్ని పాండాలు తమకు ఎక్కువ ఆహారం, ఏసీ గది కావాలని ఫేక్ ప్రెగ్నెన్సీతో అందరినీ నమ్మిస్తాయి. గర్భవతులుగా నటిస్తే జూ కీపర్లు వాటికి స్పెషల్ కేర్ తీసుకుంటారని, ఎక్కువ వెదురుగడ్డలు ఇస్తారని వాటికి తెలుసు. ఈ డ్రామా చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేశం వాటికన్ సిటీ. కానీ స్టాటిస్టిక్స్ ప్రకారం తలసరి నేరాల రేటు ఇక్కడ చాలా ఎక్కువ. దీనికి కారణం అక్కడ ఉండేవారు కేవలం 800 మందే. కానీ టూరిస్టులు లక్షల్లో వస్తారు. అక్కడ జరిగే చిన్న చిన్న జేబు దొంగతనాలను అక్కడి జనాభాతో పోల్చినప్పుడు అది ప్రపంచంలోనే అత్యధిక క్రైమ్ రేటు ఉన్న దేశంగా రికార్డుల్లో కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్యారిస్ ఐఫిల్ టవర్ ఎత్తు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎండాకాలంలో ఎండవేడికి అందులోని ఇనుము వ్యాకోచించడం వల్ల దీని ఎత్తు దాదాపు 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. చలికాలం రాగానే అది మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఎత్తు పెరిగే ఏకైక కట్టడం ఇదొక్కటే కావచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు నిశ్శబ్దం ఇష్టమా? అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని ఈ గదిలోకి వెళ్తే మీ అభిప్రాయం మారుతుంది. అక్కడ ఎంత సైలెంట్గా ఉంటుందంటే మీ గుండె కొట్టుకునే చప్పుడు, నరాల్లో రక్తం ప్రవహించే శబ్దం కూడా మీకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ వింత అనుభవానికి భయపడి ఎవరూ అక్కడ 45 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేరు. మరీ అంత సైలెన్స్ ఉంటే మన మెదడుకు పిచ్చెక్కుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. హంగేరీకి చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని తన తలలోకి తుపాకీతో కాల్చుకున్నాడు. బుల్లెట్ తలలోకి వెళ్ళింది కానీ అతను చావలేదు. విచిత్రం ఏమిటంటే ఆ బుల్లెట్ తలలో ఒక భాగాన్ని తాకడం వల్ల అప్పటి వరకు అతనికి ఉన్న ఒక మానసిక వ్యాధి తగ్గిపోయి అతను మ్యాథ్స్లో మేధావిగా మారిపోయాడు. ఆ బుల్లెట్ అతని జీవితంలోని ఒక పెద్ద సమస్యను పరిష్కరించింది. అలాగే గణితంలో అతన్ని మేధావిగా చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం మేల్కొని ఉన్నప్పుడు మన మెదడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఆ సమయంలో మన మెదడు సుమారు 20 నుండి 25 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో ఒక చిన్న LED బల్బును సులభంగా వెలిగించవచ్చు. అంటే మీ తల లోపల ఒక చిన్న పవర్ హౌస్ రన్ అవుతుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు ఉండే ఎత్తు కంటే రాత్రి పడుకునే సమయానికి సుమారు 1 సెంటీమీటర్ పొట్టిగా ఉంటారు. దీనికి కారణం గ్రావిటీ. రోజంతా మనం నిలబడి లేదా కూర్చొని ఉండటం వల్ల మన వెన్నెముకలోని డిస్కులపై ఒత్తిడి పడి అవి దగ్గరికి చేరతాయి. రాత్రి పడుకున్నప్పుడు ఆ ఒత్తిడి తగ్గి మళ్ళీ ఉదయానికి మనం మామూలు ఎత్తుకు చేరుకుంటాం. నమ్మకం లేకపోతే ఒకసారి కొలిచి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. చివరిగా ఒక యూజ్ఫుల్ టిప్. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఆ సమయంలో ఒక చూయింగ్ గమ్ నవలండి. చూయింగ్ గమ్ నవలడం వల్ల మనం నోటి ద్వారా గాలి పీల్చుకుంటాం. ఇది ఉల్లిపాయ నుండి వచ్చే గ్యాస్ని మన కళ్ళ వైపు వెళ్లకుండా ఆపుతుంది. వంట చేసేవారికి ఇది ఒక గొప్ప లైఫ్ హ్యాక్. చూశారుగా ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.